తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అఖిలప్రియ గారు, మీ ఎమ్మెల్యే ఇక్కడ బ్రిజేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గంగుల నాని, ఆయన గురించి మీరు ఏం మాట్లాడట్లేదు. మీ పార్టీ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఏవి సుబ్బారెడ్డి గారి గురించి, వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. కానీ అతని పనితీరు ఏ విధంగా ఉంది, దాని గురించి గట్టిగా మాట్లాడట్లేదు అండి మీరు? అట్లేం లేదు. నేను పెట్టిన ప్రతి ఒక్క ప్రెస్ మీట్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, ప్రతి ఒక్క చోట ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే చేసిన అరాచకాలు, వాళ్ళ అమ్మ చేసిన అరాచకాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు, ఏ విధంగా పని చేతగాక ఇళ్లలో కూర్చుంటున్నాడు అని చెప్పి ప్రతిరోజు నేను ఎమ్మెల్యే గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మేము ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా, ఏం చేసినా కూడా ఇంతవరకు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది లేదు, సబ్జెక్ట్ మాట్లాడింది లేదు. ఎందుకు? ఆయనకు అవగాహన లేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాడు, ఎటువంటి అవగాహన లేదు. తల్లిదండ్రుల వెనకల ఉంటున్నాడు. వాళ్ళు ఏ కబ్జాలు చేసినా, ఏ అరాచకాలు చేసినా కూడా చెల్లుతాయని చెప్పి అనుకుంటున్నాడు. అరాచకాలు అంటే ఏంటి? ఏ టైప్ లో ఉంటాయి? కబ్జాలు చేస్తున్నాడు. ఆలగడ్డలో ఎప్పుడు ఆలగడ్డ అంటే 2 రాష్ట్రాలకి గుర్తొచ్చేది ఫ్యాక్షన్, కానీ ఇప్పుడు ఆలగడ్డ అంటే అందరికి గుర్తొచ్చేది రౌడీజం, గుండాయిజం. ఎప్పుడు లేనిది కూడా గతంలో వాళ్ళు ఇంతకు ముందు ఉన్నప్పుడు వచ్చిన రౌడీజం, గుండాయిజం పేరు ఇప్పుడు మళ్ళీ ఈ అబ్బాయి ద్వారా వచ్చి రావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులు గురి చేయడము, మద్యం విషయంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మించడము, పేకాట ఆడించడము, చాలా చాలా చిల్లర రాజకీయాలు చేయడం జరుగుతుంది. అబ్బాయి కంట్రోల్ చేసే వాళ్ళు 2 తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదు. ఇంకా వాళ్ళ మదర్ అయితే ఇంకా మొగుడు పిల్లల పంచాయతీలు కూడా కమిషన్లు తీసుకునే స్థాయికి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఎండబెడుతున్నాము, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రజలకు అవగాహన తీసుకొస్తున్నాము. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ కడుగు పోయి కూర్చొని మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాము. డెఫినెట్గా వాళ్ళనైతే వదిలిపెట్టట్లేదు. వాళ్ళని ప్రతి చోట కూడా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అరాచకము, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా కూడా ఇంతవరకు ఎమ్మెల్యే బయట తిరగలేకపోతున్నాడు అంటే దానికి ఎట్లా సాల్వ్ చేయాలనేది ఆ అబ్బాయికి అవగాహన లేదు. ఓకే, అఖిలప్రియ గారు, ఇప్పుడు స్కిల్ స్కామ్కి సంబంధించి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు నైట్ దగ్గర నుంచి మార్నింగ్ దాకా ఒక హంగామా చోటు చేసుకున్న పరిస్థితి. అయితే మీరు చిట్టికేస్తే కర్నూలు జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చి ఎక్కువగా అడ్డుకునే పరిస్థితి కూడా ఉండేది. మీరు ఎందుకు సైలెంట్గా మౌనం వహించారంటారా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? లేదండి, డెఫినెట్గా అది చాలామంది అనుకోవచ్చు. కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతున్నారనే చిన్న ఇన్ఫర్మేషన్ మాకున్నా, క్లారిటీ మాకున్నా కూడా ఆ రోజు అంత ఈజీగా సార్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కేవలం నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు, నోటీస్ మాత్రమే ఇస్తున్నారని చెప్పడంతో మేమందరం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. కానీ కార్యకర్తలందరినీ కూడా తీసుకొని రావాలా, అరెస్ట్ చేస్తున్నారని చెప్పింటే మాత్రం చాలా పెద్ద ఎత్తున గలాటాలు జరిగేవి. కానీ చాలా వాళ్ళు రావడం కూడా అర్ధరాత్రి రావడం, చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ అందరూ కూడా రిలాక్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే అప్పుడే నంద్యాలలో ప్రోగ్రామ్ జరిగింది, మేము అందరం ఇళ్ళకి చేరుకున్నాం. దాదాపుగా 1:02 ప్రాంతంలో వాళ్ళు ఆ విధంగా వస్తారని కూడా ఎవరు కూడా ఊహించలేదు. సో మేమందరం చేరుకునే టైంకే మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు అన్ని చోట్ల కూడా నంద్యాలకు వచ్చే అన్ని రూట్లు కూడా బ్లాక్ చేసి పెట్టడం జరిగింది. ఇంకా నయం కొద్దిగా అక్కడో ఇక్కడ కొంతమంది పాల బండ్లు ఎక్కి, లారీలు, ట్రాక్టర్లు ఎక్కి కొంతమంది చేరుకోవడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఆ రోజు కనిపించింది. అది మేము కూడా మర్చిపోము. నంద్యాల ఈ ప్రాంతంలో ఎక్కడైతే సార్ని అరెస్ట్ చేశారో, నేను గతంలో కూడా చెప్పిన, వాళ్ళకి పతనం కూడా నంద్యాల జిల్లా నుంచే మొదలయ్యేటట్టుగా కూడా మంచి మెజారిటీలో అందరూ కూడా గెలవడం జరుగుతుందని చెప్పి కూడా నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.